ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం. ఆగస్టు 13. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయిను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. అయితే మనం కమ్ముకున్న మబ్బుల్ని చూసి భయపడతామెందుకు? నిజమే, కొంతసేపు అవి సూర్యుడిని కప్పేస్తాయి, కానీ ఆరిపోయేవుగా. త్వరలోనే సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు. పైగా ఆ కారు మబ్బుల నిండా వర్షం ఉంది. అవి ఎంత నల్లగా ఉంటే అంత సమృద్ధిగా వర్షధారలు కురుస్తాయి. మేఘాలు లేకుండా వర్షం ఎలా కురుస్తుంది? మన శ్రమలు ఇంతకు ముందు ప్రతిసారి మనకు దీవెనలనే తెచ్చాయి, ఇకపై కూడా తెస్తాయి. కాంతివంతమైన దేవుని కృపను మోసుకు వచ్చే నలుపు రంగు రథాలివి. ఆలస్యం లేకుండా ఈ మబ్బులు వర్షిస్తాయి. చెట్లకు పడుతున్న చిగుళ్ళు ఆ చినుకుల వల్ల నూతనోత్సాహం పొందుతాయి. మన దేవుడు దుఃఖంతో మనలను తడపవచ్చు, కానీ వెంటనే తన కరుణతో మనలను ఉల్లాసపరుస్తాడు. మన దేవుడు వ్రాసిన ప్రేమ లేఖలు నల్ల అంచుల కవర్లో వస్తాయి. ఆయన బండ్లు భయంకరమైన శబ్దాలు చేస్తాయి, కానీ వాటి నిండా మన కోసం దీవెనలు ఉన్నాయి. ఆయన వాడిన బెత్తం పుష్పించి రుచికరమైన పండ్లు కాస్తుంది. కాబట్టి కారు మబ్బుల గురించి దిగులు పడకూడదు. అక్టోబరు వర్షాలకు డిసెంబరు పూలు వికసిస్తాయి. ప్రభువా, మేఘాలు నీ పాదధూళి. మేఘాలు కమ్మిన చీకటి రోజున నువ్వు మాకెంత దగ్గరగా ఉన్నావు. ప్రేమ నేత్రాలు నిన్ను చూసి సంబరపడతాయి. మేఘాలు తమలోని వాననంతటినీ కుమ్మరించి పర్వతాలను తడబడాన్ని చూసి విశ్వాసం ఆనందపడుతుంది. నీ ఆలంబన వృక్షాన్ని కూల్చేసిన తట్టిల్లత నీలిగగను నీ తలపై వసించాలని దిగిరావడమే దాని ప్రత్యేకత. అంతరంగాన పిక్కటిల్లిన గావు కేక కడు దూరాలకు ప్రతిధ్వనించి దారిదప్పిన బాటసారిని దరిజేరుస్తుందేమో. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.